రా. వస్తున్నాను. ఏంటి ఇలా వచ్చావు? నేను నీ గుడిసెకి కూడా వెళ్ళాను. నిన్నెక్కడ వెతకాలి చెప్పు. నిన్న మన ఊరికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాత్రి పని మీద అంబలపురికి వెళ్ళాను. తెల్లవారులోపు వచ్చేయమని యజమాని మరీ మరీ చెప్పాడు. నిన్ను చూడ్డానికి వద్దామనుకున్నా. నిన్నేం జరిగింది? ఏదో గొడవ జరిగిందంట. వేలాయుధ చేకవర్ వచ్చిన తర్వాత తనే అప్పుడు నిన్ను కాపాడాడంట కదా? నిజమే, పెద్ద గొడవ జరిగింది. సమయానికి వేలాయుధ చెగవర్ రాకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. ఇదేంటి నీ చెంప మీద దెబ్బ? ఆ పడవేడు నంబి ఇచ్చిన సన్మానం. ఆ దుర్మార్గుడికి అసలు జాలనేదే లేదు. ఓ భగవంతుడా, నువ్వే కాపాడాలి. వేలాయుధ చేకవర్ మనకు దేవుళ్ళ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇందులో ఏముంది? పాయసం. ఈ రోజు నా పుట్టినరోజు. నన్నే పాయసం తయారు చేయమన్నారు. ఆ సమయంలో నువ్వు నాకు గుర్తొచ్చావు. అందుకే నీకోసం ఇది తీసుకొచ్చాను. అప్పుడైతే నా మీద ప్రేమ ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకలా? నీ చుట్టూ ఈ ఊరంతా తిరుగుతున్నా కూడా నీకు మాత్రం నా మీదే ప్రేమ ఉంది. మన పెద్దవాళ్లే మనల్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చకుండా ఎలా ఉంటావు? నేను ఈరోజు నీ గుడిసెకి రాలేను. వల్లికోవెల్లో ఉండి తంబురాటి గారు పిలిచారు. అక్కడికి వస్తానని చెప్పాను. నేను వెళ్ళొస్తాను. త్వరగా పద. త్వరగా నడు. ఎవరు జానకి ఆవిడ? ఇరుక్కుపోయాం. సావిత్రికి చలిగా ఉందంట. ఒళ్ళంతా వణికిపోతుంది. ఏమైంది సావిత్రికి హఠాత్తుగా? అది బాగా జ్వరంగా ఉందనుకుంటా. ఒకటే వణికిపోతుంది. అలా ఉన్నప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నారు? చూడండి, అసలే ఊరంతా మసూచి పాకుతుంది. జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా అదే చెప్తున్నాను. పదక్క, లోపలికి పద. బయటికి వెళ్ళొద్దని ముందే చెప్పాను కదా. రా. అయ్యో, అయ్యగారికి కనపడితే ఏదైనా సమస్య వస్తుందేమోనని చాలా భయపడ్డాను. జానకి ఎంత తెలివైంది. ఆ విషయం నీకు కూడా తెలిసిందే కదా? అవును, చాలా. అయినా కూడా మావయ్య గారిని అలా చూసేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏదో వెంటనే గుర్తొచ్చి నీకు జ్వరం అని చెప్పేశాను. భాగీరథమ్మ ఎక్కడున్నారు? కొంచెం బయటకు రండి. ఈ కామేశ్వరయ్య మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాడు. అదృష్టం పడితే ఇలా పట్టాలే అంటారు. ఏంటి కామయ్య, ఏంటి విషయం? అంతా క్షేమ సమాచారమే. అర్థం కాలేదా? మహారాజు గారి సలహాదారు ఈశ్వరయ్య గారు ఉన్నారు కదా, ఆయన గురించే. విషయం ఏంటో కొంచెం అర్థం అయ్యేలా చెప్పు. అలా చూడండి. ఇక్కడ తెచ్చండి. దిగండి మెల్లగా. ఉదయం గుళ్ళో కలిసినప్పుడు మన సావిత్రి గురించి అయ్యగారికి చెవిలో ఒక మాట వేశాను. సావిత్రి అక్క. ఎవరొచ్చారు? ఎవరో పెద్దవాళ్ళు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎవరో ఒక పండు ముసలాడు వచ్చాడు. సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నన్ను పెళ్లి చేసుకోవడానికా? విషయానికి వస్తే అంబళపురం నుండి ఆలువా వరకు మన ఈశ్వర నంబూత్రి గారికి కొన్ని వేల ఎకరాల భూమి ఉందంటే రమ్మండి. ఎక్కడెక్కడ ఎంతంత భూమి ఉందంటే తక్కువ నేనే చెప్పలేను, సొంతదారుడైన ఆయన చెప్పలేరు. అలాంటిదేమీ జరగదు. మా సావిత్రమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి వీరుడే వస్తాడు. చూస్తూ ఉండండి. అది సరే, మీకెలాంటి వారిష్టం? ధనవంతుడా, మహాయోధుడా? మీ మనసులో ఎవరున్నారు? నాకు మన వేలాయుధ చెగవర్ లాంటి ప్రియమైన పౌరుషం ఉన్న మహావీరుడు కావాలి. ఏంటి, దొరుకుతాడా? మీ అందానికి అలాంటి వాటే దొరుకుతాడు. అక్క, అమ్మ నీకెలా ఉందో చూడ్డానికనే వస్తుంది. అయ్యో సరే, మరి నేను బయలుదేరి. ఎలా వెళ్తావు? ఇప్పుడు వస్త్రం కూడా కప్పుకొని వెళ్ళలేవు. ఒక మార్గం ఉంది. ఇదిగో, దీన్ని తీసుకో. ఇది నీకోసమే నేను దాచుంచాను. ఇందులో ఏముంది? నీకు కావలసిన వస్త్రాలు, మాలలు, అవి ఇవి అన్నీ ఉన్నాయి.
ఇందులో నీకోసం పట్టు రవిక, చీర, కమ్మలు, గాజులు అన్నీ పెట్టాను. అలా అయితే నేను వెళ్ళొకసారి వేసుకుంటాను. రాత్రిపూట మాత్రమే ఈ చీరను కట్టుకో. పగలు ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అవుతుంది. త్వరగా రారా, అమ్మ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను పాండే కళాపీఠం వరకు వెళ్ళా. రామన్ని కాళిని తీసుకువెళ్ళు. శిక్షణ ఎలా సాగుతుంది? బాగానే నేర్చుకుంటున్నారా? అందరూ బాగా నేర్చుకుంటున్నారు. అలా చెప్తే సరిపోదు. ఆ ఉత్తర దేశంలో మాత్రమే కాదు, ఈ దక్షిణ దేశంలో కూడా వీరులున్నారని పెంచుకోవాలి. అందుకు ఎలాంటి కొరత ఉండకూడదు. సరే, అలాంటిదేం లేకుండా చూసుకుంటాను. అయితే సరే, కొనసాగించండి. ఈరోజు త్వరగా వచ్చేసారు. ఇది తాగండి. పని ఎక్కువ అవడం వల్ల సరిగ్గా తినట్లేదని చెప్పారు. ఎవరన్నారు? విన్నాను. సరే, కుమారుడెక్కడ? నిద్రపోతున్నాడు. లేపమంటారా? వద్దు, పడుకోనివ్వు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఊరికే అలా బయటికి వెళ్ళొద్దామని. చీకటి పడే సమయం అవుతోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? చీకటి పడితే ఏమైంది, వెంటనే వచ్చేస్తానుగా. ఏమంటావమ్మా? ఏదో తిరకాసుంది. ఏం లేదు. నువ్వు నిజం చెప్పు. తాత అలంకరించుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అది తాతయ్య ఇవాళ కథాకళి చూడ్డానికి వెళ్తున్నారు. కథకళియా? హా, ఎక్కడ? మన ఊరి గుడి దగ్గర కీచక వధ ప్రదర్శిస్తారట. మన కళరి శిక్షకులు చెప్పారు. కొట్టారని నాను ఆచానే కీచకుడు. నేను చూసి ఎంతో కాలమైంది. ఈ రోజు ఎలాగైనా చూడాల్సిందే. తక్కువ జాతి వాళ్ళు కథకళి చూడడం నిషేధం అని తెలీదా? గుడి ధర్మకర్త అందుకు సమ్మతిస్తారా? నేనేమైనా గుళ్ళోకి వెళ్ళి చూస్తానా ఏంటి? గుడి ఉత్తర దిక్కున గోడ కూలిపోయింది. అందువల్ల బయట నుంచే చూడొచ్చు కదా. ఏమంటావమ్మా? గుడి పక్కన నడవడానికి అనుమతించకపోవడాన్ని ఎదిరించడం వల్ల 200 మంది తలలు నరికి కోనేట్లో వేసి పూడ్చారు. అలా చనిపోయిన వాళ్లలో నా తండ్రి కూడా ఒకరు. మీకు తెలుసు కదా. ఏంటండి తాతగారిని ఎందుకు అలా బాధ పెడతారు? అదేం లేదమ్మా. మాధవుణ్ణి తలుచుకుంటే నా మనసు బాధగానే ఉంటుంది. కానీ అంతకు ముందులా ధర్మకర్తలు ఇప్పుడంత మూర్ఖంగా ఏం లేరు. మీకు అలా అనిపిస్తే సంతోషంగా వెళ్ళి చూసిరండి. తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళండి. ఆ ఏర్పాట్లన్నీ నిన్ననే చేసుకున్నాను. ఒరే కిట్టు, మరి ముత్తుగాడిని పిలువు, మనం బయలుదేరదాం. తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటారో లేదో అని ఉదయం నుండి తెగ కంగారు పడ్డారు. ఇదిగోండి అయ్యా, ఈ కొబ్బరి నీళ్ళు తాగండి. చెప్పాలంటే అయ్యగారు, మీరు ఇలా గుడికి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. మా బంధువునింటికి వచ్చాను. కథాకళి అంటే నాకు ప్రాణం. ఎలాగూ వచ్చాం కదా, చూద్దామని వచ్చాను. ఆయన చాలాసేపటి నుంచి చెయ్యిని అటు ఇటు ఆడిస్తున్నాడు. కానీ ఏం చెప్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదే. ఒరే కిట్టు, ఆయన చెప్పేది కీచకుడు పాంచాలి గురించే. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో నటనతో చెబుతున్నారు. ఇలా తిప్పుకుంటూ చెప్పాలా? దానికి మరీ అంతలా తిప్పుకోవాలా? మిమ్మల్ని తీసుకుని కథాకళికి వచ్చాను చూడు, నన్ను నేనే అనుకోవాలి. అయ్యో, నమస్కారం. నువ్వు ఆ వేలాయుధ చక్రవర్తి తండ్రివే కదా? తండ్రి కాదు, తాతని, పావుణ్ణి పెరుమాళ్. ఏంటి తక్కువ జాతి వాళ్ళు కథాకళి చూడకూడదని చట్టం ఉందని తెలీదా? అయ్యో, క్షమించండి అయ్యగారు. అయినా మేం గుడి బయట నుండే కదా చూస్తున్నాం. తప్పైతే మమ్మల్ని క్షమించండి, మేం వెళ్ళిపోతాం. అలా ఊరికే వెళ్ళనివ్వం. మరి ఇప్పటిదాకా చూసిన దానికి పరిహారమో? ఇలాంటి వాడిని కొట్టి చంపేయాలి. ఇతను వేలాయుధ కలిసి ఊళ్ళో వాళ్ళని చెడగొడుతున్నారు. రావడం తప్పైందిరా.
వేలాయుధ వెళ్ళొద్దనే చెప్పాడు. ఎంత పొగరగా నిలబడ్డాడు చూడు. రాజులాగా తలపాగా పెట్టుకొని మరీ వచ్చాడు. వీడికి 2 తగిలిస్తే గాని బుద్ధి రాదు. అయ్యో అయ్యో వద్దయ్య గారు, వయసులో పెద్దవారు. చూస్తావే, వీడు నా చెయ్యి పట్టుకొని అపవిత్రం చేశాడు. విప్పర బట్టలు ముందు వీడు వేసుకున్న బట్టల్ని తగలబెట్టండి. తీ తలపాగా. తీరా. ఇవన్నీ రాజభవనంలో దొంగతనం చేశారా? వేలాయుధం నగరానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. దొంగతనం చేసిందేం కాదు. పొగర్రా నీకు. ఎవరు మా తాతను చంపాలని చూసింది? ధైర్యం ఉంటే ముందుకు రండి. ప్రదర్శన ఆపి అందరూ ఇటు రండి. ఇక్కడ ఒకడు మన ఊరు పరువు తీయాలని చూస్తున్నాడు.